లేవియాకాండం 25వ అధ్యాయం. లేవియాకాండం 25వ అధ్యాయం 10, 11, 12, 13 నేను చదువుతాను. మీరు కూడా సావధానంగా పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. మీరు కూడా చదివితే బాగుంటుంది. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 25, 10 డౌన్వర్డ్స్ 12. మీరు ఆ సంవత్సరమును అనగా మాట్లాడండి. అనగా వినిపించట్లే. అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి ఏం చేయాలట? 49 సంవత్సరాలు ముగించబడ్డాయి. 50లోకి వెళ్ళి అడుగు పెట్టేస్తున్నాం. ఈ సంవత్సరం అంటే రాబోతున్న సంవత్సరం సేవకులు పరిశుద్ధపరచబడాలి. అపవిత్రమైన అవిధేయతతో కూడిన ప్రవర్తన కలిగిన సేవకులందరినీ ఎక్స్కమ్యూనికేట్ చేయాలి. అలాగే సంఘాలు పరిశుద్ధపరచబడాలి. సంఘాలలో నాటుబడిన విశ్వాసులు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా పరిశుద్ధపరచబడాలి. మొన్న రాత్రి వర్తమానం చెప్పాను. ఫీనెహాసును గురించి దేవుడు చెప్తారు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, అలాగే ఫీనెహాసు. ఆ రోజున దేవుడు చెప్పిన మాట, నీవు నీ సంతతి తరతరాలు యాజక ధర్మాన్ని చేసే భాగ్యాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఓర్వలేని అపవిత్రతని నీవు కూడా ఓర్వలేదు. అంటే సేవకులు దేవుని మనస్సు, దైవ మనస్సు కలిగిన పవిత్రత కలిగిన వాళ్ళై ముందుకి వెళ్ళాలి. అపవిత్రంగా ప్రవర్తిస్తూ అవిధేయంగా వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేయక తప్పదు. వ్యక్తులే కానీ సంఘస్థులే కానీ అవన్నీ పరిశుద్ధపరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందాలి. ప్రతివాడును తన కుటుంబమునకు తిరిగి ఆ సంవత్సరము, మాట్లాడండి 11వ వాక్యం, ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలం. అందులో మీరు విత్తకూడదు. విత్తనము అంటే దేవుని వాక్యం. అదేంటి విత్తకూడదు అని చెప్తున్నారేంటి దేవుడు? ఎక్కడ సేవ చేయొద్దు అంటున్నారేమిటి దేవుడు? సేవ మాని కాళ్ళెత్తి పడుకోమని కాదు. ఇన్ని సంవత్సరాలు సేవకులు, వేల మంది సేవకులు రాత్రి మగళ్ళు కుగ్రామాలు, గ్రామాలు, పట్టణాలు, పల్లెటూర్లు, దేశ విదేశాలు తిరిగారు. ఇక ఒక్క సంవత్సరం ఎక్కడి వాళ్ళు అక్కడే సంఘాలలో కూర్చొని సేవ చేయండి. రైట్? కారు పంటను విశ్వాసులైనా సేవకులైనా కారు ద్రాక్షాలు, చేదైన వేరులు ఏమైనా మొలుచుంటే
వాటన్నింటినీ కూకటి వేళతో పెకిలించుకోండి. నెక్స్ట్, శుద్ధిపరచని మీ ఫలవృక్ష పండ్లను, అంటే శుద్ధీకరణ లేకుండా ఏదో ఫలించేద్దాం, ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని మిమ్మల్ని మీరు భ్రమపరుచుకోవద్దు. శుద్ధీకరించుకోండి. అది సునాద కాలం. అది మీకు చూడండి, పదే 50వ సంవత్సరాన్ని గురించి దేవుడు చెప్తున్నారు. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ప్రాముఖ్యమైన మాట. ఆ సంవత్సరం పొలములలో దానంతట అదే పండిన పంటని మీరు తినాలి. స్తోత్రం చెప్పండి. 49 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సమయమైన అసమయమైన ప్రయాసపడ్డారు. 50వ సంవత్సరం మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు. దేవుడు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని తీసుకువెళ్ళి చేర్చిన సంఘాలలో నిలకడగా నిలవబడి అక్కడే సేవ చేయండి. దానంతట అదే పంట పండునుగాక. హల్లెలూయా. అద్భుతమైన దైవ ప్రణాళిక. వారం రోజులుగా నా తోటి నాయకులు సేవకులతో ఈ మాటలన్నీ తెలియపరుచుకుంటూ ఒక్కసారి ఉదాహరణగా ఉపోద్ఘాతంగా ప్రజలకు తెలియపరిస్తే దానికి తగ్గట్లుగా అందుకు అనుగుణంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వర్తమానంలోకి వెళదాం. ఇది 8వ వర్తమానం. ఇది ఈ గుడారాల పండగల్లో ఇది ఎన్నో వర్తమానం? 12వ వర్తమానం. గుడ్. వర్తమానంలోకి వెళదాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం నేను చదువుతాను. ఆదికాండం 28 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. మరల చదువుతున్నాను. ఆదికాండం 28 15వ వాక్యం. జేకబ్, లేక నాకు కనబడుతున్నారు గనక రమేష్, నాకు కనబడుతున్నారు గనక ప్రకాష్, నాకు కనబడుతున్నారు గనక సురేష్, నీవు వెళ్ళు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. బ్యాక్గ్రౌండ్ అస్సలు బాగలేదు. గాంధీ నెహ్రూ రోజుల్లో ఉన్నట్లుగా ఉంది ఆ వీడియో. మరొక్కసారి చదివాక వివరంలోకి నేపథ్యంలోకి వెళదాం. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి
నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఆదాము మొదలుకొని నోవాహు 10 తరాలు, నోవాహు మొదలుకొని ఆదాము 10 తరాలు, ఇట్లా 10 తరాలు 10 తరాలు 10 తరాలుగా ప్రభువు నూతనమైన క్రియలు, నవనూతనమైన క్రియలు జరిగిస్తూ వచ్చారు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. కుటుంబ సమస్యల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్యలో చెలరేగిన ఆ చిచ్చు కాస్త సహోదర ఐక్యత బద్దలైపోవలసిన పరిస్థితి వచ్చింది. ఐదో వాక్యం చదువుతారు. 5వ వాక్యం, యాకోబును పంపివేసెను. యాకోబును పంపివేసెను. 6వ వాక్యం, ఇస్సాకు యాకోబును దీవించి. చాలు. మొదట దీవించి అనే మాట ఉంటే కాస్త హృదయం ఉల్లసించి ఉండేది. పంపివేసెను, వెళ్ళగొట్టేస్తూ ఏదో నామకే వాస్తే అన్నట్లుగా దీవించినట్లుంది అక్కడ. తొమ్మిదో తారీఖు 9వ నెల ఉదయం 9 గంటలప్పుడు అద్దంకిలో మన హోసన్న మందిరం, నూతన మందిరం ప్రారంభించబడింది. ఆ ప్రారంభోత్సవంలో నేను వర్తమానం చెప్పాను. అదే ఊరికి, ఆ ప్రాంతానికి అబ్రహాము ఇస్సాకుని పంపించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలీయాజరు పదే బ్రతిమలాడుతున్నాడు అబ్రహాముని. ఏమండి, మీరైతే నేనైతే పాతకాలపు మనుషులమి, మనకు గుణవతి అయిన భార్యని పెళ్లి చేసుకోవడం అలవాటు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు తెల్లతోలు కనబడితే చాలు సొంగగార్చుకొని వెళ్ళిపోతున్నారు అచ్చుకొక్కల్లాగా. ఆటో డ్రైవర్ ఆటో వెనక రాసి పెట్టాడు, అందాన్ని చూసి మోసపోకు, అందము వెనక అపాయం ఉంటుంది అని ఒక యాపిల్ పండులో కత్తి గుచ్చి పెట్టాడు. ఇటువైపున ఒక గులాబీ పువ్వు పెట్టి గులాబీ పువ్వులో కత్తి గుచ్చి పెట్టాడు. ఏదైనా అనుభవం ఉంటుందిగా, అవునా కాదా? అందాన్ని చూసి వెంటపడద్దురా బాబు, అందం వెనక అపాయం ఉంటుంది. ఎలీయాజరు పదే బ్రతిమలాడుతున్నాడు. ఏమండి మాస్టారు, మీ అబ్బాయిని తీసుకెళ్తాను సార్, ఆడికి నచ్చిన పిల్లని కట్టుబెట్టి తీసుకొస్తానంటే ససేమిరా వద్దు, నా బిడ్డను తీసుకెళ్ళొద్దు. ఎలీయాజరుతో పాటు 10 ఒంటెలు ఇచ్చి పంపించాడు, వెండి బంగారాలు ఇచ్చి పంపించాడు, బోలెడంత సొత్తు ఎలీయాజరుతో పంపించాడు. మీరు గమనించాలి, బైబిల్ చదివేటప్పుడు అబ్రహాము ఒంటెలను తీసుకుని వెళ్ళాడు అని ఉంటుంది. అబ్రహాము చెప్పలేదు నా ఒంటెలు తీసుకెళ్ళని చెప్పలేదు. ఎలీయాజరు తనకి కొన్ని ఒంటెలు ఉన్నాయి, అలాగే వాళ్ళ పని వాళ్ళకి కొన్ని ఒంటెలు ఉన్నాయి, వాళ్ళవి తీసుకెళ్ళాలి. కానీ
అబ్రహాము ఒంటెలను తీసుకెళ్ళాడు అని ఉంటుంది. ఎందుకంటే ఎలీయాజరు మహాజ్ఞానం కలిగినోడు. నా ఒంటెలను కనుక తీసుకెళితే వెళ్ళే దారిలో దొంగ సచ్చినుడు నా మీద పడి అలీబాబా 40 దొంగలు దోచుకెళ్ళిపోతారు. అందుకనే అబ్రహాము ఒంటెలను తీసుకెళ్ళాడట. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క ఒంటెలు చక్కగా అలంకరింపబడి ఉంటాయి. మీకట్లా తెలుసు పాస్టర్ గారు అని అడిగారు. మన సెప్టెంబర్లో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఒక ఒంటెని కొనుక్కొచ్చుకున్నా. వాడు చెప్పిన దాన్ని బట్టి వాస్తవంగా నేను తీసుకొచ్చుంటే బాగుండేది. నా ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద ఉంటుంది ఒకే ఒక ఒంటె. ఎంత చక్కగా అలంకరింపబడి ఉంటుందో ఆ ఒంటె. ఆడు చెప్పాడు ఆ మాట. ఈ ఒంటె అబ్రహాము ఒంటెకి సాదృశ్యం అండి. ఈ ఒంటెలన్నీ మామూలు ఒంటెలు. అబ్రహాము ఒంటెలు వెళతా ఉంటే ఆ పరిసర ప్రాంతాల ఊళ్ళల్లో వాళ్ళు ఎంతో గౌరవించేవారట. రే అబ్రహాము ఒంటెలు వెళుతున్నాయి, అటు వెళ్ళమాకండ్రా. అందుకే ఎలీయాజరు అబ్రహాము ఒంటెలని వెండి బంగారాలు తీసుకెళ్ళాడు. నేనంటాను, ఏమయ్యా ఇస్సాకు, మీ నాన్నగారు నిన్ను పద్దన్రాం పంపించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. పైగా ఎలీయాజరుతో పాటు 10 ఒంటెలు అంటే 10 బెంజికారులు అని అర్థం, వెండి బంగారాలు ఇచ్చి పంపించాడు. మరి నువ్వేమో మీ అబ్బాయిని పోరా పో ఇస్సాకు యాకోబును పంపివేసెను. యాకోబు ఏదో బట్టలు ఏంటి ఇంకా ఆలస్యం చేస్తున్నా, రా నానా ఒక 2-3 జతలు బట్టలు పెట్టు, బట్టలు లేవు గిట్ల కట్టు బట్టల మీద చేతికర్ర అంటే వాగ్దండము. అబ్రహాము ఇస్సాకు వీళ్ళిద్దరి కంటే యాకోబు శ్రీమంతుడు స్థితిమంతుడు, వాళ్ళిద్దరి కంటే గొప్పోడయ్యాడు. ఎట్లా? రబ్బీలు చెప్పిన మాట, అబ్రహాము ఇస్సాకు యొక్క ఆస్తి దాదాపు ఈ రోజుల్లో లెక్కెట్టాలంటే 200 కోట్ల రూపాయలట. నేనేదో బేగ్గా చెప్పట్లేదు ఈ మాటలు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన రబ్బీల దగ్గర సమాచారం తెలుసుకునే చెప్తున్నా. అబ్రహాము ఇస్సాకుల ఆస్తి 200 కోట్లు. వాడిద్దరి కంటే యాకోబు శ్రీమంతుడిగా స్థితిమంతుడిగా మార్చబడ్డాడు. హౌ? కేవలం చేతికర్ర కదా. ఎస్, అది మీకు చేతికర్ర అని అనిపిస్తుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది వాగ్దండము, వాగ్దానాలు ముద్రించబడిన వాగ్దండము. ఆ రోజుల్లో దైవ వాగ్దానాలన్నింటినీ ఒక కర్ర మీద ముద్రించి వాటిని ఇస్తారు. దాన్ని వాగ్దండము, వాగ్దానాల దండం అంటారు. యాకోబు వెళ్ళిపోతూ ఉంటే ఏశావు అంటాడు, వెళ్ళరా వెళ్ళు, నాకు 200 కోట్ల ఆస్తి ఉంది ఇక్కడ, నీ దగ్గరే ఉందిరా ఒట్టి చేతికర్ర. యాకోబుకి ఇవ్వబడిన ఆ వాగ్దండం మీద 10 వాగ్దానాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో చెప్తాను, ఆ మాటలు వినండి. 10 వాగ్దానాలు ఉంటాయి. కేవలం వాగ్దండాన్ని చేత పట్టుకుని వెళ్ళాడు. ఏశావు యొక్క 200 కోట్లు అరిగిపోయాయి, కరిగిపోయాయి, తరిగిపోయింది. కానీ యాకోబు యొక్క స్వాస్థ్యం నేటికి నిలిచి ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎంత ఆస్తి? 2 సేనలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదొక దేశం మాస్టరు, విజయనగరం మాస్టరు, ఇదొక దేశం. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంతో, మన భారతదేశం యొక్క ఆర్థిక
మూలాలు ఎంతో తెలుసా? ఎంత? మన భారతదేశం యొక్క ఫినాన్షియల్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? చెప్పిన వాళ్ళకి ఇది ఇస్తా. 70 లక్షల కోట్లబ్బా. 70 లక్షల కోట్లు చలామణిలో ఉంటుంది. 70 లక్షల కోట్లలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చేది ఎంత? జస్ట్ రాలుస్తుంటారు, ఇట్లాగా పాసిమొహాలు రాలుస్తూ ఉంటారు మన మీద. టర్న్ ఓవర్ ఎంత? 70 లక్షల కోట్లు. ఇప్పుడు యాకోబు దగ్గర ఉన్న ఆస్తి ఎంతో తెలుసా? 2 దేశాల దగ్గర ఎంత ఆర్థిక బలమైన వ్యవస్థ ఉంటుందో అంత శ్రీమంతుడిగా మారాడు. కారణం, వాగ్దండం చేత పట్టుకుని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఒంటరిగా తరిమేశాడు తండ్రి. గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు యాకోబు ఏ స్థితిలో ఉన్నాడంటే, హెల్ప్లెస్, హోప్లెస్, హోమ్లెస్. హెల్ప్లెస్, హోప్లెస్, హోమ్లెస్. ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. నిరాదరణ. ఆదరించేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, పట్టెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరు. ఇంట్లో అయితే వాళ్ళమ్మ యాకోబు తిని తినక మునిపే, చిన్నోడా చిన్నో పక్కేసాను నానా, పడుకో బాబా, అందుకే కదా బాబా ఫ్యామిలీ ప్యాక్లు ఎక్కువ అయిపోతున్నాయి బాబా. తిన్న వెంటనే ఇంట్లో అయితే అమ్మను గురించి పదే మాట్లాడుతున్నారు. అన్నట్లు ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం అంట. ఈ గుడారాల పండుగల్లో ఆకాశము కిందున్న అమ్మలందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున మహిళా మండలంతటికీ హృదయపూర్వకమైన వందనాలు. అమ్మలారా, మీరు ధన్యులు. 10 కాలాల పాటు ఆయురారోగ్యముల చేత మీరు క్షేమంగా ఉందురుగాక. థ్యాంక్స్ చెప్పుకోండి అబ్బా. హల్లెలూయా. అన్నీ మేము చెప్పడమే. పురుషుల దినోత్సవానికి ఒక్కరు చెప్పి సావరు. ఎందుకంటే మా మీద అక్కసు మీకు. ఇంట్లో ఉంటే అమ్మ పలకరించేది, పట్టెడు మెతుకులు పెట్టేది. నిరాదరణకు గురైన జేకబ్ బెర్షెబా నుంచి బయలుదేరి పద్దనారాం వెళుతున్నాడు, హారాను వైపు వెళుతున్నాడు. ఓ రోజంతా ప్రయాణం చేశాడు. భౌగోళికంగా మాట్లాడితే బెర్షెబా నుంచి హారాను వెళ్ళాలంటే 7 రోజుల ప్రయాణం. 7 రోజుల ప్రయాణం. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజుల ప్రయాణం. అందుకే జేకబ్ ఏమని ప్రార్థన చేస్తాడంటే, వెళుతూ ఉన్న ఈ మార్గంలో మీరు నన్ను కాపాడి. ఎక్కడ మాట? 21వ వాక్యం. 28వ అధ్యాయం 20 నుంచి వద్దాం. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా, ఎందుకంటే నేను వెళుతున్న మార్గంలో క్షేమము లేదు. బెర్షెబా నుంచి హారాను వెళ్ళే లోపు 7 జాతుల దుష్ట శక్తులు ఉన్నాయి అక్కడ. శత్రువులు ఉన్నారు. వెళ్ళేటప్పుడే నన్ను చంపేయొచ్చు. తిరుగు ప్రయాణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. క్షేమంగా దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గం అంతట్లో నన్ను కాపాడి తినుటకు ఆహారమును. మా నాన్న నన్ను పులిహోర దద్దోజనం కూడా పెట్టి పంపించలేదు. ఈ గుడారాల పండుగ అయిపోయిన తర్వాత మీరు అందరు భోజనం చేస్తారా చేయరా? మాట్లాడండి, చేస్తారా చేయరా? మరలా ఈ రాత్రి ప్రయాణానికి మూట కట్టుకుంటారా లేదా? గుడ్లు వేసుకుంటారా లేదా? అన్నీ. కానీ జేకబ్ ఏమన్నా సర్దుకున్నాం. వాళ్ళ అమ్మగారు ఏదో ఉగ్గాని అయినా పెట్టిద్దాం అనుకుంటే
తరిమేశాడు వాళ్ళ నాన్న. కనీసం 2-3 పూట్లకు సరిపడా భోజనం లేదు, భక్ష్యాలు లేవు, వంకాయ కూర లేదు, ఒగ్గాని లేదు, అందులో మిరపకాయ. హల్లెలూయా. అది ఏమీ లేవు. మేమేమో సాంబారు, గుడ్డు కూర, ఉల్లిపాయ కూరే. వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు, బయట వాళ్ళందరూ. రాష్ట్రంలో ఉన్న అన్ని రుచులు పెట్టేశారు మహానుభావులు. పైగా మా ఫోటోలు పెట్టి అమ్ముతున్నారు. తద్వారా మీరు మోసపోకండి. వాళ్ళు ఏమన్నా మాకు దశభాగం ఇస్తారేమో అనుకున్నారు. బాబా స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నాకు భోజనం పెట్టిన ఆయన అల్లాడిపోతున్నాను. వస్త్రాలు వారం రోజులు ప్రయాణం ఉంది. నడిచి 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 బట్టలు కంపడిపోతాయి. ఎట్లా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, వారానికి సరిపడా బట్టలు తెచ్చుకోరా అండి? పూటకు ఉతకడం, అర్జెంటుగా ఆరబెట్టడం. అదిగో గ్రౌండ్లో అది ఏమి ఆరబెట్టాలో ఏమి ఆరబెట్టకూడదో తెలుస్తాడు. బొరతక్కు వ్యాపారం కాకపోతే. 4 రోజులు ఉంటామంటే 4 జతలు తెచ్చుకోరా? జేకబ్ అంటాడు, బట్టలు లేవు, బువ్వలేదు, 6 రోజులు అల్లాడిపోతాను. సరే, ప్రభు దర్శనమిచ్చాడు. మహోన్నతుడైన దేవుడు మహిమ కలిగిన ప్రత్యక్షతను అనుగ్రహించి వాగ్దాన సంపూర్ణుడైన నా తండ్రి వాగ్దానం చేశాడు జేకబ్. ఏమనంటే, నేను నీకు తోడై నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. ఈ గుడారాల పండుగల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాదాపు 2 నెలలుగా ఇక్కడే సంచరిస్తూ, సమయం దొరికినప్పుడు ఏదో చెట్టు కిందో లేకపోతే ఎక్కడో దగ్గర కూర్చొని ఇదే ఆరాటం, ఇదే తపన. ఆదివారం వర్తమానానికి అవకాశం ఇస్తారు. ఏం చెప్పాలి ఆ రోజున? ఇదే తపన. మీరు వెళ్ళు ప్రతి స్థలమందు. ఇవాల్టి వర్తమానం యొక్క శీర్షిక ప్రతి స్థలమందు. సరే, జేకబ్ లేచి యెహోవా ఈ స్థలమందు చెప్పాలి యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని బేతేలు అని పేరు పెట్టాడు. ఏతేలమ్మా చెప్పండి అబ్బా. బేతేలు అంటే ఆ సందర్భంలో జేకబ్కి అర్థమైంది ఏంటంటే, తల్ల పైకెత్తి నన్ను చూడండి, తను ఒక సరిహద్దు అనుకున్నాడు. తనొక సరిహద్దు అనుకొని యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, కేవలం ఈ స్థలములో మాత్రమే ఉన్నాడు అని అనుకున్నారు. అందుకే బేతేలు అని పేరు పెట్టాడు. 20 ఏళ్ల తర్వాత పలు స్థలాలలో, పలు మార్గాలలో, పలు ప్రాంతాల్లో, పలు రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులతో కలగలిపిన జీవితాన్ని జీవించి 20 ఏళ్ల తర్వాత మరలా తిరిగి వస్తూ అదే బేతేలు దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఇది కేవలం బేతేలు కాదు, ఏల్ బేతేల్. ఏ బేతేలు? ఏల్ బేతేల్. వాస్తవంగా ఈ నెల ప్రభు మా ప్రాంతాలకు ఇచ్చిన వాగ్దానం ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. వచ్చే ఆదివారం ఆరాధనలో చెప్తాను. ఏల్ బేతేల్ అంటే అర్థం ఏంటంటే తెలుసా? సర్వాంతర్యామి. 20 ఏళ్ల క్రితం జేకబ్ అంటాడు, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఒక బౌండరీ గీసుకొని ఈ స్థలములోనే ఉన్నాడు అనుకున్నారు. 20 ఏళ్ల తర్వాత తనకు అర్థమైంది, ఆయన కేవలం ఇందుగలడు అందులేనన్న సందేహం లేదు. సర్వాంతర్యామి ఏల్ బేతేల్. 35వ అధ్యాయం
7వ వాక్యం 8 కూడా అదే ఇంపార్టెంట్. ఆదికాండం 35, 7, 8. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏలి బేతేలుని పేరు పెట్టిరి. ఏల్ బేతేల్, ఏల్ బేతేల్ అని పేరు పెట్టి, రిబ్కా దాదైన దెబోరా చనిపోయి, అక్కడ ఆ వాక్యం ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్ముడు? రిబ్కా చనిపోయిన దాఖలాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడలేదు. రిబ్కా చనిపోయినట్లు కానీ ఆవిడ సమాధి చేయబడ్డట్లు కానీ ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడలేదు. వై? అబ్రహాము తండ్రి అయిన దేవునికి సూచన, ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకి సూచన, రిబ్కా సంఘానికి సూచన, ఎలియాజరు పరిశుద్ధాత్మునికి సూచన. రిబ్కా అంటే క్రీస్తు శరీరం అనేది సంఘం. క్రీస్తు శరీరం అనేది సంఘానికి మరణం లేదు కదా, ఇంకా జీవించే ఉంది కదా సంఘం ఇక్కడ. అందుకే రిబ్కా యొక్క మరణాన్ని పరిశుద్ధాత్ముడు గ్రంథస్థం చేయించలేదు. సంఘానికి మరణం లేదు. ఇక్కడ రిబ్కా దాది గురించి ఎందుకు రాయబడింది అంటే, మొన్న ఆదివారం లాస్ట్ సండే చెప్పాను నేను, అమ్మ అనేది బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. తల్లి కడుపులోది కూడా తీసి పెట్టేస్తుంది బిడ్డకి. యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని కాంక్షించిన రిబ్కా శత ప్రయత్నాలు చేసింది, నా బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలని. ఆవిడ ఏమైపోయిందో తెలియదు కానీ ఆవిడ తరువాత యాకోబుని ఎత్తుకొని పెంచింది దాది. ఆవిడ కూడా యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని కాంక్షించింది. ఇప్పుడు ఆవిడ కూడా చనిపోయింది, ఆవిడ్ని కూడా పాతి పెట్టేశారు. దీని అర్థం ఏంటంటే, నీ ఆశీర్వాదం కోసం తల్లే కానీ, పిన్నియే కానీ, పెద్దమ్మే కానీ, బాబాయే కానీ ఎంతోమంది కోరుకుంటారు నీవు ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని. బట్ వన్ థింగ్, ఆశీర్వదించే దేవుడు ఆయన మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆశీర్వాదాన్ని కోరుకున్న వాళ్ళందరూ కనుమరుగైపోవచ్చు, కానీ సర్వాంతర్యామి మరలా చెప్తున్నాను మీకు, మరలా చెప్తున్నాను మీకు. 28వ అధ్యాయంలో ఈ స్థలమందున్నాడు ఆయన. 20 ఏళ్ల తర్వాత జేకబుకి అర్థమైంది, ఈ స్థలమందు కాదు, ప్రతి స్థలములో ఆయన ఉన్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. గోరంట్లలో దేవుడు లేడా? విజయవాడలో దేవుళ్ళు లేరా? ఒంగోలులో దేవుళ్ళు లేరా? అండమాన్లో దేవుళ్ళు లేరా? కర్నూలులో దేవుళ్ళు లేరా? సర్వాంతర్యామి, ముజ్జగాలను ఏలే సర్వలోక అధిపతి మన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఎప్పుడైతే శుభకరమైన శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు జేకబుకి ఇచ్చారో, ఆ వాగ్దండాన్ని చేతపట్టుకొని జేకబ్ బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు గమనించండి, జేకబ్ నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. మొదటి మాట నోట్ చేయండి. ఆదికాండం 28:15 వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. మొదటి మాట ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు, ప్రతి స్థలములో ఆయన మనలను కాపాడును. ఈ ఆదివారం ఆఖరి సందేశముగా ప్రభు మనతో చెప్తున్న మాట ఇది. మొదలుకొని మీరు వెళ్ళే ప్రతి స్థలములలో నా తండ్రి మిమ్మును కాపాడును గాక. విశ్వాసంతో పలకాలి మీరు. ఎస్, యాకోబు ఏ స్థలాలకు వెళ్ళాడు, ఎలాంటి మనుషులతో జీవించాడు? కఠినాత్ములు, దుర్మార్గులు, లయపరచుగోరు వారు, అతని క్షేమాన్ని అధోపాతాలకు తొక్కేయాలనుకున్న వాళ్ళు
మహానగరంలో మాయగాళ్ళు ఇట్లాంటి మనుషులతో సహజీవనం చేశాడు జేకబ్. అయినా ఎక్కడ యాకోబుకి ఎస్సమంతైనా ఆవగింజంతైన కీడు కలగకుండా ప్రభు కాపాడారా లేదా? కాపాడు. ఒకానొక సందర్భంలో వాళ్ళ మేనమామను విడిచిపెట్టి 20 ఏళ్ల తర్వాత యాకోబు హెబ్రోను వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మామ బంధువుల్ని, తోబుట్టువుల్ని, ఇంటి పేరటోళ్ళని, కులపోళ్ళని, మతస్థుల్ని అందరిని వేసుకొని లేపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను, పాతేస్తాను అని వచ్చాడు. పైగా యాకోబు ముక్కు మీద వేలు పెట్టి చెప్తున్నాడు, ఏమని? నీకు హాని కలుగు చేయడం నాకు బాగా, నీకు కీడు చేయడం నాకు బాగా చేతనవుతుంది. మరి చేయకపోయావా? చేయను. వై? నిన్న రాత్రి అబ్రహాము దేవుడు, నీ తండ్రి భయపడిన ఇస్సాకు దేవుడు నిన్న రాత్రి ఫుల్ వార్నింగ్ ఇచ్చి పంపించాడు నీ దగ్గరికి. ఎస్, దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ ఏ స్థలాల్లో వెళ్ళాడు జేకబ్? ద్వితీయోపదేశ కాండం 32:10 డ్యూటరానమీ చాప్టర్ 32:10. అరణ్య ప్రదేశములోను. ఏ స్థలం అది? అరణ్య ప్రదేశం. ఏ స్థలం అది? అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశములో దుష్ట మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అలీబాబా 40 దొంగలు ఉంటారు. భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో నేను వానిని కనుగొని అతన్ని ఆవరించి పరామర్శించి కనుపాపవలే నేను అతన్ని కాపాడాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎడారులు ఒక ప్రక్కన, అరణ్యం, దుష్ట మృగాలు, దొంగలు, దారి దోపిడీగాళ్ళు, భయంకరమైన పరిస్థితి, ఎడారి, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారి. ఎడారి అంటే నేను మాట రాసుకున్నాను, ఎండమావులే నీటి మడుగులుగా కనిపించి భ్రమపరిచే ప్రదేశం. దైవజనాంగమా, ఎన్నో సందర్భాల్లో ఎండమావుల్లాంటి మనుషులను చూసి, ఎండమావుల్లాంటి పరిస్థితులను చూసి దాహం తీర్చుకుందాం, ఆకలి తీర్చుకుందామని ఆశతో అక్కడికి వెళతాం. కానీ ఆ ఎండమావులే నీటి ఓటలుగా మనల్ని భ్రమపరిచిన పరిస్థితులు. ఎవరైతే మనకు సహాయం చేస్తారో, ఎవరైతే మన పక్షమై ఉంటారని భ్రమపడి వెళ్ళేమే, అది ఎడారి, అరణ్యం, భీకర ధ్వని కలిగి పాడైపోయిన పరిస్థితులు. ఇలాంటి స్థలాలలో దేవుడు యాకోబుకు తోడై ఉండి అతనిని కాపాడి, ప్రతి స్థలమందు నీవు చేసే ఉద్యోగం, వ్యాపారం, నివసించే ప్రాంతం, చదువుకుంటున్న కాలేజ్, అలాగే హాస్టల్, ఏ స్థలం అది, నీతో ఉన్నవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? నమ్మించి వెన్నుపోటు పొడిచే దుర్మార్గులా, ఆశ చూపించి అడి ఆశల ఒక ఊబిలోకి దించేసేవాళ్ళ? ఎలాంటి స్థలాల్లో వెళుతున్నారో ఈ శుభ సందర్భంలో, గుడారాల పండుగల ఆఖరి సందేశాలు ప్రభు చెప్తున్నారు, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను. చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించు, చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించు. ఆ తర్వాత యాకోబుకి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ మామ ఇంటికి వెళితే శుభమాంటూ మేనల్లుడు వచ్చాడు. వచ్చి రాహువునిపై అల్లుడా అని కవిగిలించుకొని, ప్రేమ ఏం ఒలకపోయలేదు వాళ్ళ మామ. వచ్చి నుంచో మునిపే ఏట్రా వచ్చామన్నాడు. అదే మాయా, నేను చూడాలని నాకు చాలా తపన వచ్చేసింది అన్నాడు. ఆపుకో తపన. నీకు మాట చెప్తాను అబ్బాయి, అది మా రాహేలు చూడు, ఎంత అందగత్తో అంత దొంగ సచ్చింది. అందం, మోసకరం, సౌందర్యం. మా రాహేలు పాలరాతి బొమ్మ, కొండపల్లి బొమ్మ అయినా గొర్రెలు మేపని చెప్పా. నా కూతురికే ఈ ట్రీట్మెంట్ అయితే నీకు మాత్రం చాలా సీవియర్గా ఉంటుంది. మాయా, నాకు అది మందలు మేపడం అస్సలు చేత కాదు మాయా. పో, మా అమ్మాయి అంటెళ్ళు, మా అమ్మాయి నేర్పిస్తుంది అంత. ఆ పిల్ల అన్నీ నేర్పించింది. దొంగది కదా, స్వప్నాది కదా, అన్నీ నేర్పించి ఊబిలోకి దించేసింది.
ఎట్లాంటి వాడు వాళ్ళ మామ? మాయా మాయా మాయ కుసంత జీతం పెంచి మాయా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు మాయా, అర కేజీ పావు కేజీ 1 కేజీకే 1,50,000 దుబ్బేస్తున్నారు మాయా ఇల్లు. ఎవరు? చైనా గాళ్ళు. చైనా అంటే తెలుసా? చెయ్యి అంటే అది, నా అంటే ఇది. చైనా చదువులు అయిపోయినాయన్నీ. ఒకటి ఏం చదువుతున్నావురా? పావు కేజీ చదువుతున్నాడు పాస్టర్ గారు. అవునా? ఎంత ఫీజు? ఒక 3,000 ఉంటుందా? 3 లక్షలండి. వాడు చదివేది ఎంత? వాడు చదివేది అర కేజీ. ఈ 3 లక్షల రూపాయలు ఈ తూకంలో కనుక పెడితే ఈడే తేలిపోతాడు. ఆ డబ్బు అంత బరువు ఉన్నాయి. మాయా కొంచెం జీతం పెంచి మాయా. కుదరదురా మాయ, ప్లీజ్ మాయా. ఎండకి ఎండాడు, వర్షానికి తడిచాడు, వేకువ మంచుకు నా తల, నిద్ర నా కన్నులకు దూరమాయనే, అట్లాంటి వాడి దగ్గర కొలువు చేస్తున్నాడు. ఏ పరిస్థితుల మధ్యలో, ఏ స్థలం, ఎట్లాంటి మనుషులు దేవుని వాగ్దానాన్ని చేతబట్టు ఎంత కఠినమైన కఠోరమైన మూర్ఖులమైన వయసులైనా దేవుడు కరిగించి మీ మీద జాలి చూపెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓ ప్రక్కన స్థలాలు, ఓ ప్రక్కన మనుషులు. ఇంకా ఎట్లాంటి మనుషులు ఉన్నారు సమాజంలో? 17వ కీర్తన 8-9. నీ కృపాతిశయములను చూపుము. 17వ కీర్తన 8-9. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఎందుకో? నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి. అదిగో మనం ఎట్లాంటి స్థలాలలో, ఎట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నామో తెలుసా? అనుక్షణం నిన్ను లయపరచాలని, నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని బద్నాం చేయాలని, నిన్ను 10 మందిలో ఆరడిపరచాలని, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని ఉన్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల క్రింద నన్ను కాపాడు నాయన. కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు. ఇంకా చెప్పనా? మనతో ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్పనా? రాసుకున్న మాటలే. ప్రతి క్షణం నీకు సమస్యలను సృష్టించి నువ్వు సమస్య పోవాలని కోరుకుంటారు. నీకు సమస్యలను సృష్టించి నిన్ను సమస్య పోయేటట్లు చేయాలనుకుంటారు. 2, నీ మనుగడ కొనసాగకుండా, నీ ప్రగతి పదంలో నీవు వెళ్లకుండా, నీకు మనశ్శాంతి లేకుండా చేసే దుష్టులు, కఠిన హృదయులు, మూర్ఖులు, నిన్ను లయపరచాలనుకున్న వాళ్ళు. జేకబ్ అంటాడు, నా తండ్రి నన్ను కాపాడు నాయన. దేవుడు అంటారు, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను బాబు. శత్రువుల యొక్క భయము లేకుండా, భక్తిహీనుల చేతిలో పడకుండా, భయము నిన్ను దరిచేరకుండా, బలత్కారుల చేతిలో నీవు చిక్కబడకుండా నా తండ్రి నిన్ను కాపాడును గాక. మనకందరికి బాగా తెలుసు 121వ కీర్తనలో 8 చరణాలు ఉంటాయి. 101వ కీర్తనలో 8 చరణాలు ఉంటాయి. అందులో 6 సార్లు కాపాడును 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 కాపాడును. అన్ని విషయాల్లో కాపాడుతారు 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 కాపాడుతారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, 4వ పాయింట్ చెప్పేటప్పుడు మిమ్మల్ని అటెన్షన్లోకి లాక్కొస్తా. ఎందుకు ఈ వాగ్దానాలన్నీ మీకు రిపీట్ చేస్తూ వస్తున్నాను మీకు అప్పుడు అర్థమవుతుంది. యేసు క్రీస్తు మన ఆరాధ్య దైవం. శిష్యులు అడిగారు, యేసుబాబు, యోహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నారు, మాకు కూడా ప్రార్థన నేర్పించండి అన్నారు. వెంటనే ప్రభు ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, మాట్లాడండి. ఆ ఫస్ట్ పాయింట్ ఏంటి? మా అనుదిన ఆహారం మాకు, అది తిండికి ముందు ఉండాలి, కొట్లాటికి వెనక ఉండాలి. మా అనుదిన ఆహారం మాకు నేటికి, మా రుణస్తులు మేము క్షమించినట్లు మా రుణమాఫీ ప్రభుత్వం మీద వేసేయండి బాబా. 3, అపాయం రాకుండా, కీడు రాకుండా అందులో నుంచి మమ్మల్ని తప్పించి
కాపాడండి, కాపాడండి. రాసుకునే భక్తుల కోసం చెప్తున్నాను. యోహాను సువార్త 13, 14, 15, 16, 17 అధ్యాయాలు మేడగదిలో కూర్చొని ప్రభు చెప్పిన మాటలు. యోహాను సువార్త 13, 14, 15, 16, 17 5 అధ్యాయాలు, 6 అధ్యాయాలు మేడగదిలో కూర్చొని మాట్లాడిన. 17వ అధ్యాయం యేసు ప్రభు చేసిన సుదీర్ఘ ప్రార్థన చదువుదాం. 17వ అధ్యాయం 11వ వాక్యం. నేనికను లోకంలో ఉండను గాని 17వ అధ్యాయం 11వ వాక్యం. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను మీరు నన్ను పిలుస్తారు, నేను మీ దగ్గరకు వచ్చేస్తాను తండ్రి, కానీ వీళ్ళు లోకంలో ఉండాలి. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నేను నీ యొద్దకు వచ్చుచు ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన నా తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును మనము ఏకమై ఉన్నలాగున ఇదిగో ఈ సేవకులందరూ, శిష్యులందరూ ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ప్రభువుకు తెలుసు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది సేవకుల్లో ఏవైనా విభేదాలు వస్తాయేమో. ఎందుకంటే లూకాసు వార్త 9లో మనం గుర్తుపెట్టుకోండి, చదవద్దులే కానీ లూకాసు వార్త 9వ అధ్యాయంలో సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికే వచ్చారు. బోధకుడా, నేను గొప్ప ఆడు గొప్ప, నేను గొప్ప ఆడు గొప్ప, నేను గొప్ప ఆడు గొప్ప, నేను గొప్ప ఆడు గొప్ప. వీళ్ళందరిలో మత్తయ్య అని ఒకడున్నాడు సేవకుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. అంత గొప్ప ఉద్యోగస్తులు అయి ఉండి టక్కుల గిక్కలని ఊడిపోయినాయి. మాతో సేవకు వస్తే టక్కులు ఉండో. స్తోత్రం చెప్పు గట్టిగా. టక్ చేయడం పాపమా పాస్టర్ గారు? పాపమేమీ లేదు. ఏసన్న గారు చేయలేదా? మేము చేయలేదా? కాకపోతే మేము ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మేము టైలు కట్టలేదు, ఒకప్పుడు కట్టాం. కాకపోతే మన నేటివిటీ 30 ఏళ్ల క్రితం ఓ సేవకుడు ఉండేవాడు, ఎర్రగా తెల్లగా బుర్రగా దొరన్నట్టుండేవాడు, శారదా కాలనీలో ఉండేవాడు. మేము రమేష్ మేము ఈ మోతడక నిడుముక్క లోపలికి ఊర్లు ఉంటాయి, లోపలికి ఎర్ర బస్సు ఎక్కాం, కోటానికి వెళ్ళాలి. వాడేమో శుభ్రంగా టక్ చేసుకొని టై కట్టుకున్నాడు. చదువుకుంటూ వచ్చేసాడు ఆడు సేవకు. మేమన్నాం, రే ఎక్కడికి రాను కోటానికి, ఇదేంటారు టై ఎక్కడ, ఇది ఎక్కడ అలవాటు అంటే నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటాను. నేను మీకులాగా చదువులేను అని అనుకున్నావు? నేను చదువుకున్నాను. నేను అరే కాదురా బాబు, మనం పల్లెటూరుకి వెళుతున్నావు, అక్కడ ఇవన్నీ ఎందుకు? నేనంటే మీకు జలస్సు. మరి లాలా జలం ఎక్కడ? సరేలే సరే నేను వస్తాను. అది ఉదయం ఒక బస్సు, సాయంకాలం ఒక బస్సు. ఆ ఊరికి ఎక్కాం, అందరు నుంచొని ఉన్నాం. బస్సు పోతా ఉంది, ఆ పల్లెటూరు మట్టి రోడ్లు పోతా ఉంది. దున్నపోత అడ్డం వచ్చింది. వస్తుంది కదా, దున్నపోతులు తిరుగుతూ ఉంటాయి కదా అడ్డంగా. దున్నపోత అడ్డం వచ్చింది. ఆ డ్రైవరు చాచి బ్రేక్ తన్నాడు. ఎప్పుడైతే బ్రేక్ వేసాడో వీడు ముందున్న ముసలిదానికి ఆ పైన నా హ్యాండిల్ అందల పాప తత్రపాటులో ఇదే హ్యాండిల్ అనుకుని పట్టుకుంది గట్టిగా. ఇక అది సొతవ టైం అనేసాడు. వేసి రక్తమే జయం. పైగా మాకు జలస్ అంట. నువ్వు టై కట్టుకుంటే మాకేంటి, టక్ చేస్తే మాకేంటి బాబా. మన నేటివిటీ దెబ్బలాడుకొని యేసు ప్రభు దొరికితే బతుకుడు. నువ్వు చెప్పు, నేను గొప్ప ఆడు గొప్ప. పేతురు అంటాడు, బ్రదర్ బ్రో తాళపు చెవి ఎక్కడుంది? ఇక్కడ తాళపు చెవి యోహాను, ఆయన ఒక బాని, ఒక్కొక్క బాని కొట్లాడుకోవడం. అందుకే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు,
నేను వెళ్ళిపోయిన తరువాత వీళ్ళందరూ ఏకమనస్కులై ఉండి మీరు నేను ఏకమై ఉండులాగున వీళ్ళందరూ ఐక్యముగా ఉండినట్లుగా కాపాడండి. అందుకే సాక్షాత్తు యేసు ప్రభు ఉన్నప్పుడే ఎంత కొట్లాట పెట్టుకున్న వీళ్ళు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయారు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను పొందారు. పేతురు ప్రసంగానికి లేస్తే 11 మంది లేచి నిలబడ్డారు. కొట్టు గట్టిగా 11 మంది లేచి నిలబడ్డారు. సెకండ్ జనరేషన్లో మిక్కటమైన ఐక్యత ఉంది. కారణం నా ప్రభు ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం. ఆ తర్వాత థర్డ్ జనరేషన్ పౌలు బర్నబా, వాళ్ళకి ఐక్యత లేకుండా విడిపోయారు. థర్డ్ జనరేషన్. మా బాధ అదే, ప్రత్యేకించి నా బాధ అదే. ఈ సెకండ్ జనరేషన్లో ఉన్న మేమందరమే తట్టుకొని కొట్టుకొని మిట్టుకొని ఎట్లా ఒకట్లా ఈ 14 సంవత్సరాలుగా ఈ పరిచర్యని మహాదేవుని కరుణ వాత్సల్యాన్ని బట్టి ఐక్యంగా నిలిచి ఏకమనస్కులమై నిలిచి ఇదిగో ఈ ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. థర్డ్ జనరేషన్ సంగతి ఆలోచించాల్సి వస్తుంది. అది నా ప్రభు ప్రార్థన. పౌలు అపోస్తుల కార్యంలో అంటారు, నేను వెడలిపోయే సమయం ఆసన్నమైంది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏ మృగాలు, దుష్ట మృగాలు, ఇంకా గుంట నక్కలు చీల్చే తోడేళ్ళు మీ మధ్యలో. అదేంటో అర్థం కావట్లే. పెద్ద ఆయన ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, ఆ తర్వాత చీల్చే తోడేళ్ళు లాగా తయారు. అది నాకు అర్థం కావట్లే. పౌలు చెప్పకనే చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనే కొన్ని చీల్చే తోడేళ్ళు లేస్తాయి. ఏది ఏమైనా నా తండ్రికి ప్రభు ఇచ్చిన నిబంధన వాగ్దానం ఎక్కడ బద్దలైపోకుండా ఈ పరిచర్యల్ని ప్రభు కాపాడుతూ ఏక మనసుతో కాపాడుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ జనాంగమా, 15వ వాక్యం యోహాను సువార్త 17:15. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని, లోకంలో నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థన చేయట్లేదు ప్రభువా, దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించు. ఇదిగో ఈ సేవకుల్ని, ఈ విశ్వాసుల్ని, సత్యవాక్యాన్ని, మహిమ కలిగిన వాక్యాన్ని, జీవము కలిగిన వాక్యాన్ని బోధించే సేవకులైన ఈ విశ్వాస సమాజమైన వీళ్ళందరూ ఏకమై ఉండాలి. సాతాను చేతిలో పడకుండా, దుష్టుడి చేతిలో చిక్కబడకుండా కాపాడండి. దైవ జనాంగమా, ఈ గుడారాల పండుగల ఆఖరి సందేశంలో ప్రభు చెప్తున్నారు, మీరు వెళ్ళే ప్రతి స్థలమందు, ప్రతి వ్యవస్థలో ఎట్లాంటి మూర్ఖమైన మనుషుల మధ్యలో అయినా ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక, దుష్టత్వంలో నుంచి మిమ్మల్ని కాపాడునుగాక. బట్ ద లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్ హూ షల్ ఎస్టాబ్లిష్ యూ, కీప్ యూ ఫ్రమ్ ఆల్ ఈవిల్. సమస్త దుష్టత్వంలో నుంచి ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. రెండో మాట, ప్రతి స్థలమందు నిన్ను ఆశీర్వదించును. పలకండి. మొదటి మాట ఏం చెప్పాను? ప్రతి స్థలమందు నిన్ను. 2, ప్రతి స్థలమందు నిన్ను ఆశీర్వదించును. నిర్గమ 20:24. మంటి బలిపీఠము నా కొరకు చేసి, అది లోహపు బలిపీఠాలు వద్దు, రాతి హృదయం వద్దు, విలువ కలిగిన రాళ్ళు వద్దు, కఠిన హృదయం వద్దు, మట్టి బలిపీఠాలు కట్టండి. 4 చినుకులు పడ్డ వెంటనే కరిగిపోవాలి మీ హృదయం యేసు నామములో. దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపబలెను. గాడిద వద్దన్నారుగా పాస్టర్ గారు రాత్రి. అయ్యగారు, రాజయ్య గారు, గాడిద వద్దన్నారుగా. గాడిదకు బదులు గొర్రెపిల్లే వధించాలంటే గాడిదలు వద్దు. నేను నా నామము జ్ఞాపకార్థముగా నుంచి గుర్తుపెట్టుకోండి, నేను
నా నామమును నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో ప్రతి స్థలమందు మీ దగ్గరికే వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను ఇందాకే చెప్పాను, జేకబ్ తనకు అప్పట్లో అర్థమైంది ఏమిటంటే, నిశ్చయముగా యెహోవా ఇదిగో ఈ స్థలమందు అని ఒక బౌండరీ గీసి పెట్టుకున్నాడు. ఈ స్థలంలో ఉన్నాడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? సర్వాంతర్యామి. ఇంకా చెప్తాను. దేవుడు కొన్ని ప్రదేశాలని కోరుకున్నాడు. నేను కోరుకున్న స్థానము ఇదే, నేను ఇక్కడ నివాసం. నిజమే. ఉదాహరణ, షిలోహు, సియోను, గిల్గాలు, గిబియోను, ఇట్లా కొన్ని ప్రదేశాలు సిగ్నిఫికెంట్గా గుర్తించగలిగేటట్లుగా కొన్ని స్థలాల్లో దైవ సన్నిధి ప్రసన్నత ఉండేది. కానీ సర్వాంతర్యామి అయిన తండ్రి చెప్తున్నారు, మీరు వెళ్ళే ప్రతి స్థలములో నేనే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇలా ఆశీర్వదించాలంటే నేను కొన్ని అర్థాలు చెప్తాను. బలిపీఠం అంటే ఇదిగో ఈ హృదయం. బలిపీఠము ఈజ్ ఈక్వల్ టు హృదయం. దహన బలి అంటే సజీవ యాగముగా మన శరీరాలు ప్రభువుకి అర్పించడం. సమాధాన బలి, కృతజ్ఞతా బలి, పాప పరిహారపు బలి, ఈ బలులన్నీ ఈ హృదయం అనే బలిపీఠం మీద ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడు నా నామము ఉంచబడిన ప్రతి స్థలము, నేను రాసుకున్న మాటలు ఇది, మన దేహము దేవుని గుడారం. మీ దేహము దేవుని ఇల్లు. మన దేహమే దేవుడు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతం ఆరాధన కేంద్రముగా ఉండాలి. మొన్న క్రిస్మస్ పాట సెప్టెంబర్లో ఇశ్రాయేలులో సంచరిస్తూ ఉన్నప్పుడు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు రమేష్కి ఓ ప్రేరేపణ వచ్చి అక్కడ అంటారు, అసలు క్రొత్త నిబంధనలో ఆరాధనలు ప్రారంభించబడింది ఎక్కడ? మేడగదిలోనా? కాదు. ఎక్కడ? బెత్లెహేము. ఓ ప్రక్కన గొర్రెల కాపర్లు, మరో ప్రక్కన తూర్పు దేశపు జ్ఞానులు, వీళ్ళందరూ వచ్చి రక్షకుని జన్మస్థలమా, ఆరాధనలకు. నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటి తెలుసా? ఈ హృదయం అనేది ఆరాధనా కేంద్రం. ఏ కేంద్రం? ఏ హృదయంలో అయితే దైవ నామ స్మరణతో నింపబడి ఉంటుందో మనసంతా నింపబడిపోవాలి. మనం సౌందర్యపూర్ణుడ పాటలు కూడా రాసుకున్నాం. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంతా నిండిన మధురానుబంధమా. మనసంతా నింపబడిపోవాలి దైవనామం. మీ ఇంట దైవనామ స్మరణ, మీ గుండెల్లో దైవనామ స్మరణ. దేవుడు నీకు ఇచ్చిన సేవా సంఘములో దైవనామ స్మరణ. ఇవాళ అనేక సంఘాలలో దైవనామ స్మరణ కరువైపోయింది. అనేకుల గుండెల్లో దైవనామ స్మరణ కరువైపోయింది. ఎక్కడైతే దేవుని నామ స్మరణ ఉంటుందో అక్కడ నా తండ్రి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నాకు భయాన్ని కలిగించే మాటలు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29-30. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన
నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. ఒక సేవకుడికి ఆ సేవకుడి కుమారులు చేసే పనులకి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చూపెట్టండి. మిమ్మల్ని కొవ్వబెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసుకుని తలలు పైకెత్తండి. సేవకులు ఎలా తయారయ్యారంటే దేవుడు వాళ్ళకిచ్చిన శ్రేష్టమైన వాటిని వాళ్ళ కొరకు దాచేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల కొరకు దాచేస్తున్నారు. ఏలీతో దేవుడు సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం చూపెట్టండి. శ్రేష్టమైన వాటిని పట్టేసుకుంటున్నారు. తాళు గింజలు దేవునికి ఇస్తున్నారు. సేవకులకి ఇది హెచ్చరిక. మీకోసం మీ పిల్లల కోసం దాచుకోవడానికి అది మీది కాదు. దేవుని ప్రజలు ఈ పరిచర్య ధారాళంగా జరగడానికి ఇచ్చినవి, శ్రేష్టమైనవి, ఘనమైనవి, ఖరీదైనవి, గొప్పవి దాచేస్తున్నారు. నాకంటే నీ కుమారుడు మాకంటే మీ పిల్లలు ఎక్కువైపోయారు. మీ 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 సుఖభోగాలు ఎక్కువైపోయాయి. నీ ఇంటి వారును, తర్వాత వాక్యం 30, నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. కానీ ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని నాకు అస్సలు నచ్చట్లేదు సేవకులారా ఈ పని. ఇశ్రాయేలు దేవుడు ఇప్పుడు యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు అందరు చెప్పండి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. చెప్పండి నన్ను ఘనపరచు వారిని నేను నన్ను తృణీకరించు వారిని నేను తలలు పైకెత్తండి. దైవ జనాంగమా మీరు వెళ్ళే ప్రతి స్థలములో నా దేవుడు మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ఎడారిలో అడుగుపెట్టిన నా తండ్రి ఏదేనుగా మార్చునుగాక. నీవు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. ఎట్లాంటి ప్రాంతమైనా సరే, అది ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, వ్యవసాయమైనా సరే, వైద్య రంగమైనా సరే, చదువుల రంగమైనా సరే, ఎందులో అడుగుపెట్టినా నా దేవుడు మీరు వెళ్ళే ప్రతి స్థలములో ఆకాశము కింద మీరు ఏది చేసినా, ఎప్పుడు చేసినా, ఎంత చేసినా నా తండ్రి మీ యొద్దకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ శాపాల కాడి విరగొట్టబడునుగాక. యేసు నామములో మీ పేదరికం, దరిద్రం తొలగిపోవునుగాక. నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక. మూడో మాట ప్రతి స్థలమందు నీకు శుభము కలుగునుగాక. చెప్పండి మొదటి మాట. ప్రతి స్థలమందు నిన్ను. 2, ప్రతి స్థలమందు నిన్ను. 3, ప్రతి స్థలమందు నీకు శుభము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 2-3 వాక్యాలు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు 1 Corinthians chapter 1, 2 and 3. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. మీరు వినండి, మిగతా సంఘాలకి ఇన్ని విధాల టైటిల్స్ ఇవ్వలేదు దైవజనుడు. ప్రత్యేకించి కొరింథీ సంఘానికే ఇన్ని రకాలుగా వాళ్ళని అభివర్ణిస్తున్నాడు.
దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన పిలువబడిన వారిని వారికిని మనకును ప్రభువుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించు ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. కృపా సమాధానములు మీకు కలుగునుగాక. తలలు పైకెత్తండి. కొరింథీ పట్టణాన్ని గురించి కాస్త వివరించాలి. నేపథ్యం, ఈ సంఘానికి దేవుని సంఘం క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. మీరు ప్రార్థించేవాళ్ళు, మీకు కృపా సమాధానాలు కలుగుతాయి అని ప్రతి స్థలములో ఇవన్నీ మీకు కలుగుతాయి అంటున్నారు. కొరింథీ పట్టణం ఆసియా అంతట్లో ఎక్కువ పాపభూయిష్టమైన చర్యలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఈ ప్రాంతం. భయంకరమైన వ్యభిచారపు ఆత్మ ఆ కొరింథీ పట్టణంలో ఉండేది. ఆ ప్రాంతంలో చాలా ఊళ్ళు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. అన్నింటికంటే వ్యభిచారానికి ప్రసిద్ధిగాంచింది పాపపూరితమైన పాపభూయిష్టమైన ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో వాళ్ళు దేవుని వాక్యానికి లోబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళని గనక సాక్ష్యాలు చెప్పమంటే, ఒకప్పుడు నేను ప్రభువులోకి రాకమునుపు ఎంత 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 భయంకరమైన దుర్మార్గం నేను చెప్పను, భయంకరమైన అంటాను. ఎందుకంటే అంత భయంకరమైన వాళ్ళలో ఉన్నాయి. మరి ఈ కొరింథీ పట్టణంలో ప్రజలు కూడా అంత భయంకరమైన పరిస్థితుల్లో జీవము కలిగిన దేవుని వాక్యాన్ని విని దేవుని సంఘముగా సమకూర్చబడ్డానికి క్రీస్తు యేసునందు యేసు క్రీస్తు రక్తము ద్వారా పాప పరిహారం కలుగుతుందని, పాపములో నుంచి విడిపించబడి పవిత్రులుగా మార్చబడుతామని విశ్వసించి పరిశుద్ధులుగా ఉండేందుకు పిలువబడ్డారు. మోరోవర్ వీళ్ళు ఆ ఊళ్ళో ఉంటూ అద్భుతమైన ప్రార్థనా వీరులు వీళ్ళందరూ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ప్రతి స్థలమందు మీకు శుభము కలగాలంటే, ఎలాంటి స్థలాలైనా సరే మీకు శుభం కలగాలంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. ఎందుకు? ఏది తలపెట్టినా, ఏది ప్రయత్నించినా, ఎందులోనూ రాణించలేక ప్రతిదీ అపజయం, అశుభం, అనర్థం, అవమానం, అపాస్పాలైపోవడం, ఇది తప్ప ఒక్కటంటే ఒకటి చెప్పుకోవడానికి ఓ శుభకార్యం జరిగిందా? క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాక మీకు శుభము కలుగును గాక, మీకు శుభము కలుగును గాక. ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని చూసి శుభం కలుగును గాక అన్నాడు. నిజమా? అతగారు చెప్పిన శుభములో, ఆ మాటలో శుభం ఉందా? ఒకానొక సందర్భంలో యోవాబు అబ్నేరుని చూసి అంటాడు, సహోదరుడా నీకు శుభం కలుగునుగా. కానీ యోవాబు చెప్పిన శుభం అనే పదంలో శుభం ఉందా? లేదు. సేవకులమైన మా గుండెల నిండా మేము కోరుకునే ఒకే ఒక ఆశయం ఏంటో తెలుసా? మీకు శుభం కలగాలి, మీకు శుభం కలగాలి, అన్ని విషయాలు మీకు శుభం కలగాలి, మీకు శుభం కలగాలి. శుభవార్తలు వినబోతున్నారు.
శుభకార్యాలు జరగబోతున్నాయి, శుభవచనాలు వినబోతున్నారు, శుభకరమైన సూచనలు ప్రభు చూపెట్టబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళకి రేపు ఈ వేళకు శుభకార్యాలు జరుగునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎందుకు శుభకార్యాలు జరగట్లేదు అంటే దేవునికి అభ్యంతరకరమైన క్రియలు, ఆయాసకరమైన క్రియలు విడవాలి. పశ్చాత్తాపంతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటే ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రతి స్థలములో మీకు శుభం కలుగు చేస్తారు ఆయన. ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు మీ ప్రార్థన వింటాడు. వెంటనే శుభకార్యాలు ప్రారంభించబడును గాక. ఎలీయాజరు ప్రార్థించుచు, ఇంకను ప్రార్థించుచు, ప్రార్థన ముగించక మునిపే అదిగో ఏదైతే ప్రార్థన చేశాడో ఆ శుభకార్యం కళ్ళ ముందు కనబడిపోతుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. సాయంకాలపు నైవేద్యం అర్పిస్తూ ప్రార్థించుచు ఉండగా అగ్ని దిగింది అక్కడ యేసు నామములో. కొంతమంది చెప్తూ ఉంటారు. మొన్న ఎవరో ఒకరు చెప్తున్నారు, చాలా 8 సంవత్సరాలుగా, నేను కెనడా నవంబర్ నెలలో నేను కెనడా వెళ్ళాను. విన్సెంట్ పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళు మూవ్ అండ్ పిక్ అనే ఒక కంపెనీ పెట్టుకున్నారు. 25 దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు. 8 సంవత్సరాలుగా కెనడా గవర్నమెంట్ని లోన్ అడుగుతున్నారట. వాళ్ళు అంత డబ్బు మేము ఇవ్వమన్నారట. 8 సంవత్సరాలుగా పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళారు. ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థన చేసి ఒక 5 నిమిషాల ప్రయాణం అయి ఉంటుంది. వెంటనే ఆ బ్రదర్ ఫోన్ చేశారు పాస్టర్ గారికి. వెంటనే పాస్టర్ గారు అనుకున్నారు, అమ్మో వాళ్ళ ఇంట్లో ఏమన్నా సెల్ ఫోన్ ఏమన్నా ఏదైనా మర్చిపోయినా అని మరలా చేస్తున్నాడు ఏమిటని కారులోనే స్పీకర్ ఆన్ చేశాడు. అతను పెద్దగా ఏడుస్తున్నాడు. వామ్మ, ఇప్పుడే ప్రార్థన చేసి వచ్చావు, ఏం జరిగిందో అనుకుంటున్నాడు పాస్టర్ గారు. వెంటనే అతను చెప్తున్నాడు, 8 సంవత్సరాలుగా కెనడా గవర్నమెంట్ నాకు ఫలానా లోన్ ఇవ్వనన్నారు, మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, ఇప్పుడే నాకు మెయిల్ వచ్చింది, మీకు లోన్ శాంక్షన్ అయ్యింది. వెంటనే శుభకార్యాలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో విభిన్న ప్రాంతాలలో కొంతమంది ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేయాలంటే ఇట్లాంటి కార్పెట్ కొట్టాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయాలంటే ఏసీ కింద కూర్చొని చల్లగా కూల్గా అలా చేస్తే వింటాడా పాస్టర్ గారు? కాదే. ఎవరు చెప్పింది ఆ మాట? 3 ప్రాంతాలు చెప్తాను. ఒకటి షద్రక్, మేషక్, అబేద్నెగో. చెప్పండి, వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేశారు? 7 అంతల అగ్ని కుమ్మరించబడింది. అగ్ని వంటి శ్రమలు, శోధనల మధ్యలో ఆ అగ్ని కాస్త ఆహ్లాదకరంగా మార్చబడిపోయింది. నిప్పు రవ్వల్లాంటి నిందల మధ్యలో, బడబాగ్ని జ్వాలల మధ్యలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ నా తండ్రి ప్రార్థన విని బయట నుంచి రాజు అంటాడు, దేవుని సేవకులారా మీకు శుభము కలుగునగాక, బయటికి రండి. 2 యోనా ఎక్కడ ప్రార్థన చేశాడు? తిమింగలం కడుపులో, భయంకరమైన చీకటిలో, నాచు చీకటి అవన్నీ తనని అలుముకొని ఉండగా, మరణ పాశములు తనను చుట్టుకొని ఉండగా, తిమింగలం కడుపులో ఉండి, అయ్యో దేవా, నేను భయంకరమైన ఉపద్రవంలో ఉన్నాను. ప్రభు విన్నారా లేదా? దైవజనాంగం, భయంకరమైన ఉపద్రవాల మధ్యలో చెమ్మ చీకటి మరణ పాశములు మిమ్మల్ని చుట్టుకున్నాయేమో, యేసు నామములో వేటగాని ఉరులన్నీ తెంచి నా ప్రభు మీకు ప్రతి స్థలములో శుభకార్యాలు జరిగించునుగాక. మీరు అడుగుపెట్టే ప్రతి చోట శుభము కలుగునుగాక. మీరు వెళ్ళిన ఇండ్లకి శుభం కలుగునుగాక. 3వ వ్యక్తి ఎవరు? దానియేలు. అనుకూలమైన స్థలమా? అది అనుకూలమైన స్థలమా?
కాకపోతే అవి గర్జెన్స్లో మౌనంగా ఫాస్టింగ్ ఉన్నాయి. నిన్న రాత్రి మీరు ఉన్నారు చూడండి ఫాస్టింగ్. నిజం చెప్పండి అబ్బా, ఫాస్టింగ్ ఉన్నారా రాత్రి? ఉన్నారా? ఆ కొట్లోడు ఒక్కొక్కడు ఎంతంత సంపాదిస్తున్నా తెలిస్తే మా గుండ్లు పగిలిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి కూడా స్పెషల్ ఐటమ్స్ కోరుకుంటున్నారంటే వా హ్యాట్స్ ఆఫ్. ఉపవాసం ఉన్న సింహాల గురించి మాట్లాడుతున్నాను నేను. రాత్రంతా సింహాల గుహలో ఉన్నాడు, అక్కడుండి ప్రార్థన చేసుకుంటున్నాడు డానియేల్. ఎంత కష్ట క్లిష్ట స్థలాలైనా సరే మోకరించు, నీ మనస్సు మంచిదై అభ్యంతరకరమైన ప్రవర్తన క్రియలు విడిచిపెడితే నా ప్రభు నీ మొర వింటాడు, ఆలకిస్తాడు, శుభం చేస్తాడు. దానియేలు గ్రంథంలో ఉంటుంది, ప్రియుడా, బహుప్రియుడా, నీకు శుభము కలుగునుగాక. నీవు ప్రార్థన ప్రారంభించిన ఆ రోజే నీకు శుభవచనం పలకమని దేవుడు పంపించారు. ఇక్కడి నుంచి వెళుతున్న మీ అందరికీ నా ప్రభు శుభకార్యాలు జరిగించునుగాక. నాలుగో మాట, ప్రతి స్థలమందు స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొందురు. ప్రతి స్థలమందు స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొందురు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1:3. నేను మోషేతో చెప్పినట్లు, చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి వినాలి. ఒకసారి తల పైకెత్తారా? ఇవాళ ప్రభు మీతో చెప్పట్లేదు. హలో, అర్థమవుతుందా? ఇవాళ ప్రభు మీతో చెప్పట్లేదు, ఆల్రెడీ మోషేతో చెప్పేశాడు. చెప్పిన వాగ్దానాలు మీరు పొందుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీలో ఎవరో ఒకరు లేకండి, ఇక్కడ ఎవరో ఒకరు లేకండి. ఏం కాళ్ళు తిమ్మిరి పెట్టాయా? లెగిసావా? ఏ ఊరు మంది అయ్యా? ఏ హైదరాబాద్. ప్రభువుని నమ్ముకొని ఎంతకాలం అయింది? 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సేవకుని ద్వారా ప్రభు మాట్లాడుతూ వాగ్దానాలు మీకు ఇచ్చారో అన్నీ అనుభవించారా? కొంచెం ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయిగా. అదే చెప్తున్నాడు ప్రభు. ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? చదువుతాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3. నేను మోషేతో చెప్పినట్లు, ఆల్రెడీ నేను మోషేతో చెప్పేశా. మీరు మోషేతో దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట నిరర్ధకము కాలేదు. సొలొమోను మందిరాన్ని ఓపెన్ చేశాక నా తండ్రి అయిన దావీదుకు మీరు ఇచ్చిన శుభ వాగ్దానాల్లో ఏ ఒక్కటి తప్పిపోలేదు. ఆల్రెడీ దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చారు. చదువు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను. నేను మోషేతో చెప్పాను కదా, అలా చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని స్వాస్థ్యముగా నేను మీకు అప్పగిస్తాను. ఇప్పుడు కావలసింది ఏంటి? తలలు పైకెత్తా. వినేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటున్నారో. మా బీక్యూ మీడియా మిమ్మల్ని ఎంతగా క్యాప్చర్ చేస్తుందంటే, నిద్రపోయే వాళ్ళని అనేవాళ్ళని కాదు, శ్రద్ధగా వినేవాళ్ళని ఎంత చక్కగా చూపెడుతున్నారో. నిన్న రమేష్ వాక్యం చెప్తూ ఒక 80 ఏళ్ల తండ్రి నా దగ్గరకు వచ్చాడని చెప్తా ఉంటే నెతికి 80 ఏళ్ల ముసలాడి మీద పెట్టాడు ఆత్మహత్య. వాక్యం చెప్పేటప్పుడు మీరు ఎంత ఒక్కొక్కరి హావభావాలు మామూలుగా అదుగో ఏయ్ దుంపదగ అట్లా ఎంత కొంతమంది వాళ్ళని చూస్తుంటే మాకే సంబరంగా ఇంకా చెప్పాలి ఇంజిన్ వేడెక్కుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే వాక్యాలు వాగ్దానాలు శ్రద్ధ
శ్రద్ధగా వింటున్నారు. వినినంత మాత్రాన కార్యాలు జరగవు సుమా. యు మస్ట్ హ్యావ్ యాక్టివ్ ఫెయిత్. క్రియాశీలకమైన విశ్వాసం కావాలి. సమాజ మందిరంలో ప్రభు ఉన్నాడు. ఓచ చేయగలవాడు ఒకడున్నాడు. అక్కడ ఓచ చేయగలవాడు ఒకడున్నాడు. ఇట్లా ఓచ చేయగలిగిన వాడు ప్రభు అన్నాడు, నీ చెయ్యి చాపు. ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ అంటారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కళ్ళు కనబడ్డలా నీకు? వాడు ఓచ చేయగలవాడు ఎట్లా చాపుతాడు? ఒరే, మీ నోట్లో మట్టి కొట్ట, మీకు ఎందుకు రాడు? చాపుతాడుగా. కొంతమంది ఉంటారు, మీరు విశ్వాసంతో అడిగేద్దాం అని అనుకుంటే మంత్రానికి సింతకాయలు రాలుతాయా? వాడు సింతకాయలు తిని పులుపు చింత చచ్చినా మాట్లాడదేబ్బా. చింత చచ్చిన పులుపు సావులు కుక్కలయ్యి. అందుకే కుక్క వాంతి చేస్తుందా, మరలా పోయి దాన్ని తింటుంది. చింత చచ్చిన సావద్దు దానికి. మీకేంట్రా మధ్యలో వాసు చెయ్యి. ప్రభు అన్నాడు, చేయి చాపు. పాపాడు వాడు క్రియాశీలకమైన విశ్వాసాన్ని కనపరుస్తాడు. మధ్యలో మీకేట గాడు. మీరు వాగ్దానాలు వింటున్నారు, 100 కొలది వాగ్దానాలు వింటున్నారు. క్రియాశీలకమైన విశ్వాసం ఎక్కడా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాస్తవమే. విశ్వాసంతో నీవు లేవాలి. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. వినేటప్పుడు బాగానే ఉంటున్నారు, కానీ విశ్వాస సంబంధమైన క్రియ, విశ్వాస సంబంధమైన చర్య జరిగినప్పుడే మీరు దీవించబడతారు. నా దేవునికి అసాధ్యమైనది ఏది? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన రాజు పాస్టర్ గారు రాత్రి చెప్పారు కదా, కనాను స్త్రీ వచ్చింది. అమ్మా, అదే బాబా, మా అమ్మాయి కూర్చో, నన్నేమో కుక్కతో పోల్చావు, మా అమ్మాయినేమో బొచ్చు కుక్కతో పోల్చావు. ఇన్ని మాట్లాడుతుంటే ప్రభు అంటారు, నీ విశ్వాసం చెప్పు, నీ విశ్వాసం. అంతేగాని ఓహో మన గురించి తెలుసుకున్నావా, మనం అంటే ఏమనుకున్నా, అది మనతో మామూలుగా ఉండదు చెప్తున్నా అని అన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు చెప్పిన మాట, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం, మీ విశ్వాసం. ఈ గుడారాల పండుగల ముగింపులో దేవుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే మీకు వాగ్దానాలు చేశారో అవన్నీ ఉచ్చరించి విశ్వాసముతో క్రియ జరిగించండి. ఆ వాగ్దానాలన్నీ నా ప్రభు మీ సొంతం చేయునుగాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట, ప్రతి స్థలమందు మిమ్మును ఊరేగిస్తారు ఆయన. ఊరేగాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. పల్లకి పట్టరండి వీళ్ళకి. ప్రతి స్థలమందు మనల్ని ప్రభు ఊరేగిస్తారట. ఎవరి పాటలు అది ఊరేగిస్తారనే మాట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. 2 Corinthians chapter 2:14 right up to 16. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సువాసన అనే మాట ఎందుకు వచ్చింది అవి కూడా మీకు చెప్తాను. కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచు ఉన్న దేవునికి స్తోత్రము. తలలు పైకెత్తి. పౌలు అనేక ప్రాంతాల్లో సేవ చేశారు. రోమీయులకున్న ఒక అలవాటు లక్షణం ఏంటంటే, ఆ రోజుల్లో రోమును గురించి ఏమంటారు తెలుసా? RRR.
రోగ్స్ రూలింగ్ రోమ్. రోమ్ రూల్డ్ బై రోగ్స్. RRR. రోగ్స్. రోమ్ రూల్డ్ బై రోగ్స్. రోగ్ ఫెలోస్. ఈ రోమియులు ఎంత రోగ్ ఫెలోస్ అంటే, ఏ దేశానికైనా వెళితే అక్కడ నుంచి సంపదనంతా కొల్లగొట్టుకొని రథాల మీద ఎక్కిస్తారు. శత్రువుల్ని పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తారు. ఇక ఎప్పుడైతే మన రోమ్ రాజులు శత్రువులు తీసుకొస్తున్నారు, కొల్లగొట్టిన సొమ్ముతో వస్తున్నారు, ఇదిగో ఈ వీధి, పెద్ద వీధి ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు, అక్కడ ఈ ప్రజలందరూ ఈ సుగంధ ద్రవ్యాలు చల్లుతూ ఉంటారు రోడ్లో. ఎందుకంటే మా రాజుగారు శత్రువులు జయించి కొల్ల సొమ్ముతో శత్రువులు ఈడ్చుకుంటూ వస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మా రాజు జగజ్జేత, విశ్వ విజేత. అంచేత ఆ రాజు యుద్ధంలో అలసిపోయి చెమటలు పడుతూ వస్తుంటాడు కదా, ఈ ప్రజలందరూ రోడ్ల మీద ఈ అత్తర్లు, సెంట్లు, సువాసనలు చల్లుతూ ఉంటే ఆ రాజు ఊరేగింపుగా వస్తూ ఉంటాడు. కొల్ల సొమ్మును చేత పట్టుకొని శత్రువులు ఈడ్చుకుంటూ వస్తుంటాడు. పౌలు అవి మనసులో పెట్టుకొని, మనం ఆరాధిస్తూ ఉన్న యేసు క్రీస్తు గెలిచిన నాయకుడు, మనం ఆయన భాగస్వామ్యులమే. చెప్పండి గట్టిగా, నేను యేసు క్రీస్తుతో భాగస్వామిని అనేవాళ్ళు నమ్మకంగా కుడి చేతి పైకి ఒప్పుకోండి అందరూ. ఎవరు నువ్వు చెప్పండి అబ్బా. విశ్వ విజేత అయిన, మాట్లాడు, విశ్వ విజేత అయిన యేసు క్రీస్తుతో నేను భాగస్వామిని. స్తోత్రం చెప్ప గట్టిగా. ఊరేగింపు అంటే యేసు క్రీస్తు తన విజయోత్సవ యాత్రలో మనల్ని భాగస్వామ్యులుగా చేసి నడుపుతాడు. క్రైస్తవుడు క్రీస్తులో ఓడిపోయిన వాడు కాదు. క్రీస్తుని బట్టి మనమందరము విజేతలుగా నడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవాల్టి వరకు జై జీవితం లేదా? కళల్లో, ప్రవర్తనలో, మాటలో, చూపులో, క్రియల్లో ఎందులో జై జీవితం లేదా? నా మాట విను. యేసు క్రీస్తు విశ్వ విజేత. ఆయన యందున్న వారందరూ విజేతలుగానే ముందుకు నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో యోసేపుని ఊరేగించిన దాఖలాలు చూస్తాం, మొర్దెకైని ఊరేగించిన దాఖలాలు చూస్తాం. నేనంటాను, వాళ్ళ స్వయం ప్రతిపత్తిని బట్టి వాళ్ళు ఊరేగించబడ్డారు. మనమైతే క్రీస్తు యొక్క జ్ఞానమును గూర్చిన సువాసన ద్వారా మనం ఊరేగించబడాలి. క్రీస్తుకు వేరై మహిమ కానీ విజయం కానీ మనకు దక్కదు. అందుకే అందరూ ప్రభువుతో నిలవండి, పరిశుద్ధంగా నిలవండి. ప్రతి స్థలమందు ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తారు, హెచ్చిస్తారు. ఖ్యాతిని, ప్రఖ్యాతిని, విశ్వవిఖ్యాతిని నా ప్రభు మనకు, మన మినిస్ట్రీకి అనుగ్రహించును గాక. 5 మాటలు ఒక్కసారి ఉచ్చరించండి, ముగించేద్దాం. మొదటి మాట, ప్రతి స్థలమందు నిన్ను. 2, ప్రతి స్థలములో నిన్ను. 3, ప్రతి స్థలములో నీకు శుభము. 4, ప్రతి స్థలములో నీకు స్వాస్థ్యమును. 5, ప్రతి స్థలమందు ఆయన మనల్ని విజేతలుగా. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ఈ ఆదివారం ఆరాధనలో ప్రాముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలన్నీ చేరి ఉన్నటువంటి శుభ తరుణాన ప్రభువా, మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని
మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ మీద ఆశతో మీ మాటలు వినాలని వేచి ఉన్నారు తండ్రి. ఈ గుడారాల పండుగ ముగింపులో నా తండ్రి మీ ఆశీర్వాదాన్ని చేతపట్టుకొని ఇక రాబోయే రోజులన్నీ ప్రభువా మీ ఆశీర్వాదాలు పొందాలని ఎంతోమంది మీ మాటల చేత దర్శించబడిదిగో మీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు తండ్రి. మీ మాటల మీద విశ్వాసం ఉంచారు తండ్రి. ప్రభువా విశ్వాసముతో నా తండ్రి వాగ్దానములను ఒప్పుకుంటున్నారయ్యా తండ్రి. వినిన వాక్యము నిమిత్తం అందరూ ప్రార్థన చేసుకునే మంచి స్థితిని మీరు కలగజేశారు తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. ఇక రాబోయే రోజులు తండ్రి ప్రతి స్థలమందు మీ ప్రజలకు మీరు తోడుగా ఉండమని కోరుకుంటున్నాను. ఆ రోజున మా పితరుడైనటువంటి యాకోబుకు ప్రతి స్థలమందు తోడుగా ఉండి నడిపించిన దేవుడవు. రాబోయే రోజులు ప్రతి స్థలములో మీ ప్రజలు కాపాడబడుదురుగాక, ప్రతి స్థలములో మీ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక, ప్రతి స్థలములో మీ బిడ్డలకు అన్ని విషయములలో శుభము కలుగునగాక, శుభము కలుగునగాక, శుభము కలుగునగాక. ప్రతి స్థలములో ఇక మీదట తండ్రి మీ స్వాస్థ్యమును ప్రజలు అనుభవించున్నట్లుగా మీరు సహాయం దయచేయండి తండ్రి. రాబోయే రోజుల్లో భౌతికముగా ఆత్మీయముగా అఖండ విజయాలు సాధిస్తూ ఇప్పటి వరకు అపజయాల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో తలదించుకొని ఒకవేళ నడిపించబడుతూ ఉన్నారేమో, పితరుల విజయోత్సవాలతో ఊరేగించిన దేవుడు నాయన. అన్ని విషయములలో విజయోత్సవాలతో మీ ప్రజలు ఊరేగించబడుదురుగాక. ఈ మాటల యొక్క ఆశీర్వాదం ప్రతి వారు అనుభవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ మాటలన్నిటినీ చేతపట్టుకొని తండ్రి ఇక రాబోయే రోజులు నడుచుకున్నట్లు కృప దయచేయండి. అందరి హృదయాలలో ఈ మాటలను స్థిరపరచండి. ఈ పక్షముగా నిలిచి మీ మాటలు బోధించిన మీ సేవకుల్ని మరింతగా బలపరిచి వాడుకొని మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.